ఆల్ ఇండియా కోటా వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం. ఒకటవ కారణం, ఎన్టీఏ, ఎన్ఎంసీ వాటిలో దక్షిణాది రాష్ట్రాల నుంచి సభ్యులు కానీ, నిర్వహణ అధికారులు కానీ నియమింపబడరు. ఒకవేళ ఎవరో నియమించబడినా వారి మాట అక్కడ చెల్లదు. దాంతో వారికి అనుకూలమైన నిర్ణయాలు ఎక్కువగా అమలవుతూ ఉంటాయి. రెండవది భాష, ప్రాంతీయ భేదాలు. హిందీ ప్రధాన భాష. దక్షిణాది వారు ఇంగ్లీష్ తప్ప హిందీలో చాలా వెనుకబడి ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. మూడవ ప్రధాన సమస్య పీజీ చదవటం. ఏ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివితే ఆ విద్యార్థి ఆ రాష్ట్ర కోటాలోకి వస్తాడు. దానివల్ల పీజీ చేయటం కష్టమవుతుంది. దానివల్ల కూడా చాలామంది టాప్ ర్యాంకర్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి ఇష్టపడరు. నాలుగవది, ఎన్టీఏ ఉత్తరాది వారికి అనుకూలమైనటువంటి విధంగా ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సిలబస్, ఎన్సీఆర్టీ సిలబస్ని దక్షిణాది ప్రాంతాల్లో అమలు చేయటం చాలా తక్కువ స్కూల్లో దాన్ని బోధిస్తూ ఉంటారు. ఎక్కువగా స్టేట్ సిలబస్ని ఎక్కువ మంది చదువుకుంటూ ఉంటారు. పరీక్షలకి హాజరయ్యి దానిలో అర్హత సాధించటం దక్షిణాది విద్యార్థులకు కష్టమవుతూ ఉంది. ఐదవది, పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీసులు వంటి వాటిని ఎక్కువగా ఉత్తరాది వారి అధికారుల అండతో చేస్తూ ఉన్నారు. అందువల్ల కాంపిటీషన్ పెరిగి దక్షిణాది వారు ఉత్తరాదికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. దక్షిణాది వారు ఉత్తరాది వారితో పోటీ పడడం కష్టమైపోతూ ఉంది. దేశంలో హిందీ దాని అనుబంధ భాషలు మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉత్తరాది వారు ఏ రాష్ట్రంలో అయినా అడ్జస్ట్ అయిపోగలుగుతున్నారు. దక్షిణాది వారు భాషా ప్రాబ్లం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. అది కూడా కారణం అవటం వల్ల ఎక్కువ మంది రాష్ట్ర కోటాలో సీట్ తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడాలి. దక్షిణాది వారికి, ముఖ్యంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలి.